ఇప్పుడు 5,000 మంది సమృద్ధిగా తిన్నారంట. సమృద్ధిగా తినడం అంటే ఒక రొట్టె ఒక చేప ఇస్తే సరిపోయిద్దా? వాడు తిన్నన్ని వాడు ఒక్కొక్కడు ఆత్రపడి నాలాంటి వాళ్ళు ఉంటారు. 3-4 చేపలు రొట్టెలు తిన్నారనుకో కదా, ఆత్రం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆత్రంగా మన్నాని దోచుకున్నారంట. దోచుకోగానే ఏమైపోయింది? తెల్లాటి చూస్తే కుళ్ళిపోయింది. చూడండి, కానీ ఇక్కడ సమృద్ధిగా పెట్టేవాడు ఇంకా 12 గంపలు ఎత్తారంట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిదీ మనకి సమృద్ధిగానే ఇస్తాడు. హల్లెలూయా! సమృద్ధిగానే ఇస్తాడు. ఏది లోటు చేయడు. నారు పోసినైనా నీరు పోయిక మానడు. కాలం నీళ్ళేముండాలా? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలా. అద్వితీయ కుమారుడు యందు నువ్వు కానీ విశ్వసిస్తే నీ జీవితం ఇక పరిమళమే, నీ జీవితం ఆశీర్వదించబడటమే. అయితే నీలో ఏముండాలా? విశ్వాసంతో పాటు నిరీక్షణ ఉండాలా. నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ ఉండాలా. నువ్వు అడిగింది దేవుడు వెంటనే ఇచ్చేస్తాడు. అది నీకు పొందుకోవాలంటే కొంత సమయం పట్టిద్ది. ఈ సమయము పట్టే లోపల నువ్వు నిరీక్షణగా లేకపోతే, నువ్వు వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే, ఈ మాట వాళ్ళకి అందితే తీసుకొచ్చే వాళ్ళు కూడా తీసుకురాకుండా వెళ్ళిపోతారు. అవునా కదా? ఆడదాకా వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. పిల్లరా, చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విధానం ఏంటంటే, అద్వితీయ కుమారుడు యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. నశింపక నిత్య జీవముని కలగాలంటే ఈ బాధలన్నీ ఎందుకో తెలుసా? ఈ కష్టాలన్నీ ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోకూడదు. నువ్వు ఎక్కడుండాలా? నిత్య జీవంలో ఉండాలా. నిత్య జీవంలో నువ్వు ఉండాలా. పరలోకంలో ఉండాలా. పాతాళంలో ఉండకూడదు. నరకంలో నువ్వు ఉండకూడదు. పరలోకంలో నువ్వు సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉంటావు. అక్కడంట ఆహారం ఉండదంట, దప్పిక అవ్వదంట, నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామంట. దానికి ఉదాహరణ 3 దినాలు యోనా చాప కడుపులో ఏ రీతిలో ఉన్నాడో 3 దినాలు యేసు ప్రభు ఉన్నటువంటి 5,000